హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు సింగరేణి ఎగ్జామినేషన్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఒకసారి మనము నోటిఫికేషన్స్ గురించి చూస్తే, సో మనకు సింగరేణి నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ 01/2024. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో మనకు ఆల్మోస్ట్ 10 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన 10 రకాల పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సిమిలర్గా మనకు 02/2024. ఓకే, సో 02/2024. సో దీంట్లో మనకు సిక్స్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఇచ్చారనమాట. ఓకే, 6 or 7 ఇచ్చారనమాట. సో టోటల్గా ఇవన్నీ కూడా మనకి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎనీవే ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఓకే, సో అలానే ఒకరు 2 లేదా 3 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో లైక్ ఫిట్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎలిజిబిలిటీ తీసుకుంటే బీటెక్ క్వాలిఫికేషన్, అలానే డిప్లొమా క్వాలిఫికేషన్, అలానే ఐటీఐ ఫిట్టర్ చేస్తుంటే 3 రకాల పోస్టులకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి మనం కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ లేవు. ఓకే, సో ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్కి అట్లీస్ట్ 10 to 15 days అయినా కానీ, లేకుంటే 15 to 20 days అయినా టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం చూసుకుంటే, ఓకే, సో రీసెంట్గా మనకు సో 01/2024 19th. ఓకే, సో ఎవరికైనా తెలియకోకుంటే సో 19th జూన్లో మనకు ఈ నోటిఫికేషన్ అనేది, సో 19th జూన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో 01/2024 అప్లికేషన్ మనం ఇంకా ఫిల్ చేయలేము. సో 02/2024 సో ఎప్పుడంటే సో 29th వరకు మనకు ఛాన్స్ ఉంది. ఓకే, సో 29th జూన్. ఓకే, సో 29th జూన్ వరకు మనకు టైం ఉంది. ఎవరైనా అప్లై చేయకుంటే డెఫినెట్గా అప్లై చేయండి. అలానే 02/2024లో ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ E&M. ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ E&M, అలానే ఎలక్ట్రీషియన్. ఓకే, సో ఎలక్ట్రీషియన్ ట్రైనీ. ఓకే, సో అలానే ఫిట్టర్ ట్రైనీ. ఓకే, సో నెక్స్ట్ ఫోర్మెన్. ఓకే, సో ఫోర్మెన్ ట్రైనీ. ఓకే, సో ఫోర్మెన్ ట్రైనీ ఇవన్నీ కోర్సెస్ మన గోవిద్య యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే కావాలనుకుంటే జస్ట్ ఒకసారి చూడండి. సో మీకు అవసరమైన కోర్సుని డెఫినెట్గా తీసుకోండి. ఓకే, సో గోవిద్య యాప్లో సో మనం ఆల్రెడీ సో వీటికి సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెక్నికల్, అలానే నాన్ టెక్నికల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము E&M తీసుకున్నామంటే సో మనకు 80 మార్క్స్ ఎలక్ట్రికల్, 80 మార్క్స్ మెకానికల్, ప్లస్ 40 మార్క్స్ జనరల్ టాపిక్స్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము ప్రతి ఒక్కటి. ఓకే, సో ఎలక్ట్రీషియన్ ట్రైనీ గురించి, ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ, ఓకే, సో ఫిట్టర్ ట్రైనీ గురించి ఇంకా మనం అప్లోడ్ చేయలేదు. ఓకే, సో అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంకా మనం ఇవ్వలేదు. సో అలానే ఫోర్మెన్ ట్రైనీలో ఎలక్ట్రికల్ ఉంది, అలానే మెకానికల్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్క కోర్సు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఎవరికైతే అవసరమో ఇమీడియట్గా గోవిద్య యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూడండి. ఓకే, సో 1 or 2 సబ్జెక్ట్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నారు అనమాట చాలా మంది స్టూడెంట్స్. సో మనకు సింగరేణిలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైనా కానీ తొందరగా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలని ట్రై చేస్తారనమాట. ఓకే, సో సింగరేణిలో వచ్చే నోటిఫికేషన్స్ ఏవైనా కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని ట్రై చేస్తారు. ప్రజెంట్ ఇంకా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్లో ఉంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే 01/2024 వితిన్ 40 daysలో, ఓకే, సో వితిన్ 40 daysలో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో 01లో మనకు సో ఆల్మోస్ట్ 10 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ వీటిలో ఉన్నది 40 daysలో మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉండేదానికి ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, సో ప్రీవియస్గా జెన్కో ఎగ్జామ్ గురించి, అలానే ALP ఎగ్జామినేషన్స్ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే మీకు చెప్తున్నాను. సో వితిన్ 40 daysలో మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఎవరైతే ఏ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందో మీరు ప్రిపేర్ అవ్వడం కూడా 40 to 50 daysలోనే ఉంటుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం గ్యాప్. ఓకే, సో 15 days గ్యాప్లో సెకండ్ ఎగ్జామినేషన్, 15 days గ్యాప్లో థర్డ్ ఎగ్జామినేషన్, ఈ విధంగా మనకు సో టోటల్ 10 ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, సో డెఫినెట్గా అండ్ సింగరేణికి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి అంటే మనకు వితిన్ 1 or 2 daysలోనే ప్రీవియస్గా రిజల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసినా కానీ, ఓకే, సో వితిన్ 4 or 5 daysలోనే మ్యాక్సిమం మనకు ఈ కీ అనేది ప్రొవైడ్ చేయడం, లేకుంటే మార్క్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ మంది వెయిట్ చేసేది 02/2024 ఎప్పుడు ఎన్ని మంత్స్లో ఉంటుంది. ఓకే, సో దీని ప్రకారం మనం చూసుకుంటే అట్లీస్ట్ 3 to 4 days. ఓకే, 3 to 4 months టైం అనేది మనకు ఉంది. ఓకే, సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో చూడండి. సో ఈవెన్ దీనికంటే ఎర్లీగా పెట్టేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, సో కానీ పాసిబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో 3 to 4 months అట్లీస్ట్ మనకు అవుతుంది ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి. ఓకే, సో మీరు యాజ్ యూజువల్, ఓకే, సో మినిమం టైమే తీసుకోండి. ఓకే, సో 3 monthsలో మీరు ఏం చేయగలరు? E&M ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ లేదంటే ఫిట్టర్ ట్రైనీ ఉందనుకోండి. ఓకే, సో లేకుంటే ఫోర్మెన్ ట్రైనీ ఉందనుకోండి. ఓకే, సో మనకి సిలబస్ అనేది తక్కువ. ఓకే, సో మనం వితిన్
40 days 50 days, ఓకే, విత్ ఇన్ 40 days 50 days లో ఫోర్మెన్ ట్రైనీ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు. ఏదైనా ఎలక్ట్రికల్ అయినా అవ్వచ్చు, లేకుంటే మెకానికల్ అయినా అవ్వచ్చు. సిమిలర్ గా ఫిట్టర్ ట్రైనీ లేదా ఎలక్ట్రీషియన్ ట్రైనీ, సో మనం ఆల్మోస్ట్ 25 days లో ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇంక్లూడింగ్ సో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా. ఓకే, సో ప్లాట్ మేనేజ్మెంట్ ట్రైనీ ప్రిపేర్ అవ్వాలంటే సో మనకు సో ఆల్మోస్ట్ 40 daysకి డబల్ అవుతుంది. ఓకే, సో మినిమం 3 months టైం అనేది అవుతుంది. ఓకే, సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో 3 months టార్గెట్ పెట్టుకునేసి 3 monthsలో కంప్లీట్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, ప్లస్ ఎన్ని మార్క్స్ రావాలని అడుగుతున్నారు. ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటే సో మనకు 120 marks నుంచి 140 marks. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే సెలెక్ట్ అయింటారో 120 marksకే సెలెక్షన్ అనేది ఉంది, 120 నుంచి 130 marksకే సెలెక్షన్ అనేది ఉంది. ఓకే, సో కానీ ఎందుకు ఈ విధంగా 140 చెప్తున్నానంటే నేను సో ప్రజెంట్ కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకే, సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మాకు కూడా కాల్ చేస్తున్నారు, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అనేది మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఎవరు కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి పట్టించుకోకండి. ఓకే, ఎందుకంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ లాంటి ఈఎన్ఎం, ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈఎన్ఎం లాంటి పోస్ట్కి అయితే మనకి సో మెకానికల్ ఉంటుంది, అలానే ఎలక్ట్రికల్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే రెండు బ్యాలెన్స్ చేస్తారో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ అనుకోండి, మెకానికల్కి సంబంధించిన అట్లీస్ట్ 5 subjects మనం కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఎవరు కూడా వేరే సబ్జెక్ట్ మనం చదువుతున్నామనే ఆలోచనలో ఉండకండి. ఓకే, సో ఏదైనా కానీ మనకు సో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ బేసిక్స్తోనే మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, either ఎలక్ట్రికల్ అయినా లేకుంటే మెకానికల్ అయినా. సో మీరు ఇన్ని రోజులు ఎలక్ట్రికల్ చదివింటారు కాబట్టి మెకానికల్కి సంబంధించి కొంచెం టఫ్ ఉండొచ్చు. స్లోగా చదవండి, డెఫినెట్గా మీకు 5 subjects బాగా వచ్చు అనుకుంటే ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్లో కరెక్ట్గా ఉన్నట్లే. ఓకే, సో ఎలక్ట్రికల్కి మీరు ఒకవేళ మెకానికల్ అనుకోండి. ఓకే, మెకానికల్ సంబంధించిన మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి కంపల్సరీగా. ప్లస్ ఎలక్ట్రికల్కి సంబంధించిన 5 major subjects మనం ఇక్కడ కవర్ చేయాలి. ఓకే, సో అప్పుడైతేనే ఈ ఎగ్జామినేషన్ మనం ఈజీగా కొట్టచ్చు. మెకానికల్ మనకి 80 ఇస్తున్నారు కదా, 80 out of 80 ఇక్కడ తెచ్చేసుకుందాం, 40 out of 40 మనము సో ఇక్కడ జనరల్ స్టడీస్లో తెచ్చేసుకుందామంటే సో అంత ఈజీగా మనం తెచ్చుకోలేమన్నమాట. ఓకే, సో టైం కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. సో డెఫినెట్గా మనము ఎలక్ట్రికల్ మెకానికల్ రెండు కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి 140 వరకు మీరు స్కోర్ చేసుకోవాలి అని ముందే గుర్తుపెట్టుకోండి. సో 140 ఏ విధంగా అంటే మన కోర్ సబ్జెక్ట్. ఓకే, మన కోర్ సబ్జెక్ట్లో 60 ప్లస్ జనరల్ సబ్జెక్ట్. ఓకే, సో జనరల్ సబ్జెక్ట్లో సో మనము 30 లేదా 30+ అయినా స్కోర్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొక ఓకే, సో మన కోర్ కాకుండా సో ఏదో ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా సో దీంట్లో సో నియర్ టు 50. ఓకే, సో 50 ఈ విధంగా మనం స్కోర్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ ఏదైనా అడ్వాంటేజ్ వచ్చి ఇక్కడ 40 ఇక్కడ 70 వచ్చాయనుకుంటే సో అది మనకి ఇంకా సో ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే మనకు. సో కానీ కొన్ని సబ్జెక్ట్స్ మనము ఈజీగా అర్థం చేసుకోగలము. ఓకే, సో ప్లస్ మార్క్స్ కూడా ఎక్కువ ఇస్తారనమాట. ఓకే, సో జస్ట్ లైక్ మనకు పవర్ సిస్టమ్స్ ఉంది. ఓకే, సో ఎలక్ట్రికల్లో పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. మనం సిలబస్లో చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, సో దీని నుంచి క్వశ్చన్స్ మనం ఏది కూడా మిస్ చేయకుండా చేసామంటే సో మ్యాక్సిమం ఓకే, సో మ్యాక్సిమం మనం స్కోర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ అనేవి డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యేటట్లు చేస్తాము. ఎవరికైనా మన వాట్సాప్ ఛానల్ తెలియకుంటే జస్ట్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అలానే సింగరేణి కోర్సెస్ గురించి ఓకే, సో అలానే సో ఇవి ఈఎండ్ఎం అలానే ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ అండ్ ఫోర్మెన్ ట్రైనీ. ఓకే, సో ప్రతి ఒక్క కోర్సు మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరికైతే అవసరమో డెఫినెట్గా తీసుకోండి. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.